సీఎం రేవంత్ హైడ్రా పేరుతో ఉన్న ఇండ్లు కూల్చాడు కానీ ఏడాదిలో ఒక్క ఇంటి నిర్మాణమైనా చేపట్టాడా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. అల్లు అర్జున్ని అరెస్టు చేసి దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రేవంత్ హిట్ వికెట్ అయ్యాడన్నారు. లగచర్లలోనూ రైతులని జైల్లో పెట్టి హిట్ వికెట్ అయ్యాడన్నారు హరీష్. రాహుల్ గాంధీకి రేవంత్ అపాయింట్మెంట్ ఇష్టం లేదన్నారు. అక్కడ కూడా రేవంత్ హిట్ వికెట్ అయ్యాడన్నారు. ఇక రేవంత్ పని అయిపోయిందని విమర్శించారు హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో బీఆర్ఎస్ ఆఫీస్ను ప్రారంభించారు హరీష్ రావు. తర్వాత కేసీఆర్ క్రికెట్ ఫైనల్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అమీన్పూర్తో నాకు బాగా దగ్గర సంబంధం ఉంది. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా నేను అమీన్పూర్కి వచ్చేటోని 2001, 2004 ముచ్చట, అంటే 20 ఏళ్ల కింద ముచ్చట చెప్తున్నా. 10 ఏళ్ల కింద కూడా వచ్చిన తెలంగాణ ఉద్యమంలో అమీన్పూర్కి వస్తే అక్క చెల్లెలు మంచినీళ్ళ బాధలు చెప్పుదురు. 10 రోజులకు ఒక్కసారి నల్లొస్తుంది సార్, 5 రోజులకు ఒక్కసారి నల్లొస్తుందని. కొంతమంది అయితే నీళ్లు లేవని ఇండ్లు అమ్ముకొని వెళ్ళిపోయింది అమీన్పూర్కే. గంత బాధ ఉండేది అమీన్పూర్లో. 500, 600, 1000 ఫీట్లు వేసిన చుక్క నీళ్లు రాని అమీన్పూర్. కానీ మన కేసీఆర్ వచ్చినాక మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళ గోసదిచ్చింది కేసీఆర్ కాదా? మా అక్క చెల్లెలు చెప్పాలి. రేవంత్ రెడ్డి అంటుండు కేసీఆర్ ఏం చేసిండు అంటుండు. నీ కాంగ్రెస్ 50 ఏళ్ళు పాలించినా మా అమీన్పూర్లో అక్క చెల్లెల గోస తీర్చలే. కేసీఆర్ రాగానే 3 ఏళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి అక్క చెల్లెళ్ళు బిందె పట్టుకొని రోడ్డు మీద రాకుండా చేసింది కేసీఆర్. ఈ అమీన్పూర్లో చాలా గోస ఉండే. ఈ అమీన్పూర్ను మండలం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అమీన్పూర్ను మున్సిపాలిటీ చేసింది బీఆర్ఎస్ పార్టీ. అమీన్పూర్కు అన్ని వసతులను సమకూర్చింది బీఆర్ఎస్ పార్టీ. గా రోడ్ ఎట్లుండే, నరకం ఉండే. బీరంగూడకెళ్ళి ఓఆర్ఆర్ దాకా 55 కోట్ల రూపాయలతో రోడ్ వేసి ఇవాళ మీకు సౌలభ్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ.